ఈ ఉదంతం వార్త చదివాక ఒక 100 టైటిల్స్ మైండ్‌లో వచ్చినియి. సేమ్ టైమ్ మనసు బాధేసేసింది. ఇవాళ ఇదివరకు స్నేహితులు, బంధుత్వాలు ఇవన్నీ పక్కన బెట్టేసి, మనం డిజిటల్ ప్లాట్‌ఫారాలా లేకపోతే గనక ఒక ఇగోయిస్టిక్ లైఫ్‌లో బ్రతికేస్తున్నాం. ఎదుటి వాళ్ళల్లో ఉండేటటువంటి లోపాలను ఎత్తి చూపెడుతున్నాం గానీ, మనలో ఉన్న లోపాలని గురించి పట్టించుకోవట్లేదు. పర్యవసానం ఎవరు లేని మనుషులుగా మారిపోతే ఏంటి? మహబూబాబాద్‌లో రాజు అనేటటువంటి వ్యక్తి కష్టపడ్డాడు. తన జీవితం తను గడిపాడు. కానీ ఆర్థిక స్తోమత ఇబ్బందయింది. దాంతో సరిగ్గా స్నానాలు చేయలేదు. సరిగ్గా వంటిని పట్టించుకోలేదు. చివరికి మూత్రపిండాలు ఇట్లాంటి సమస్యొచ్చింది. హాస్పిటల్‌కి వెళ్ళాడు. గవర్నమెంట్ హాస్పిటల్. ఆధార్ ఉంటే తప్పించి చేర్చుకోమన్నాడు. ఇతని దగ్గర ఆధార్ లేదు. ఉందో, పోయిందో లేకపోతే అతని మానసిక స్థితిలో పక్కన పడేశాడో తెలీదు. అయితే ఏం చేయలేం అని చెప్పారు. అతనెళ్ళి అక్కడ క్యాంటీన్ దగ్గరలో పడుకున్నాడు. క్యాంటీన్ ముందు ఇట్లాగా అడుక్కు తినేవాడిలాగా ఉన్నాడు. ఇతన్ని తోసేయమని చెప్పేసేసి సిబ్బందితో క్యాంటీన్ అతను బయటికి పంపిస్తే, అతనెళ్ళి మార్చురీ దగ్గర ఎవరు పట్టించుకోవట్లేదు కదా అని అక్కడ కూర్చున్నాడు. కూర్చుని నీరసం వచ్చింది. ఆ పైన పడుకునిపోయాడు. అక్కడికొచ్చినటువంటి సిబ్బంది ఇతనికి చచ్చిపోయిన శవమేమో అనుకుని తీసుకెళ్ళి స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టేసి ఆ సిబ్బంది అవతలకెళ్ళిపోయారు. తర్వాత పొద్దున్నే వచ్చినటువంటి సిబ్బంది శవాన్ని బయటే వదిలిపెట్టారేంటంటే తీసుకెళ్ళి మార్చురీ లోపల పెట్టాడు. తర్వాత వచ్చినటువంటి మార్చురీ క్లీన్ చేసే స్టాఫ్ వస్తే మనిషి కదులుతుంటం చూసి అర్జెంట్‌గా పరిగెత్తుకెళ్ళి డాక్టర్‌కి చెప్తే, డాక్టర్లు పోలీసులు చెప్తే, పోలీసులొచ్చి చూస్తే అతను అడ్మిట్ అయినోడు కాదు, చేర్చుకోలేదు. పైగా అతని శవం అని చెప్పేసి లోపల పెట్టినటువంటి సిబ్బంది నిర్లక్ష్యం. ఇందులో నిర్లక్ష్యం అనడానికి కాదు. ఇక్కడ మానవత్వం గురించి ఈ టైటిల్ కూడా ఎందుకు పెట్టానంటే, మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మన జీవితాల్ని మనం చూసుకోవాలి. ఎవ్వరూ తోడు రారు. ఫైనల్‌గా ఎప్పుడు ఏమవుతుందో తెలియని జీవితాల కిందకి ప్రపంచం మారిపోతోంది.